మాట, ఒక చిన్న శబ్దం, కాని అది ఒక సామ్రాజ్యాన్ని నిర్మించగలదు, ఒక జీవితాన్ని నాశనం చేయగలదు. నోరుంది కదా అని మాట్లాడ్డం వేరు, ఆ మాట వెనుక ఉన్న బాధ్యతను తెలుసుకుని మాట్లాడ్డం వేరు. మనమనుకుంటాం మాటలు గాలిలో కలిసిపోతాయని, కాని కొన్ని మాటలు గాలిలో కలవవు. అవి అవతలి మనిషి మనసులో ఒక లోతైన గాయాన్ని చేస్తాయి. ఆ గాయం బయటకు కనిపించదు, రక్తం కారదు, కాని అది లోపల్లోపలే తింటూ ఉంటుంది. మాట్లాడే వ్యక్తికి ఆ క్షణంలో అదొక చిన్న విషయంగా అనిపించవచ్చు. నేను సరదాగా అన్నాను, నా ఉద్దేశం అది కాదు అని తర్వాత సర్ది చెప్పుకోవచ్చు. కాని ఆ మాట విన్న వ్యక్తికి అది ఒక పెద్ద శిక్ష. ఒక్క క్షణం ఆలోచించండి. మీరు అన్న ఒక మాట ఒక మనిషి నిద్రలేని రాత్రులకు కారణం కావచ్చు. మీరు తేలిగ్గా అన్న ఒక మాట ఒక మనిషి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీయవచ్చు. మీరు అన్న ఒక మాట ఒక బంధాన్ని ఎప్పటికీ తెంచేయవచ్చు. మనం ఎదుటి మనిషి రంగు, రూపం, ఆర్థిక స్థితి గురించి చాలా తేలిగ్గా వ్యాఖ్యానిస్తాం. నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నీకేమీ చేతకాదు, ఇవన్నీ మనకు చిన్న మాటలే కావచ్చు. కాని ఆ మాటలు విన్న వ్యక్తి తనను తాను అద్దంలో చూసుకున్న ప్రతిసారీ ఆ మాటలే గుర్తొస్తాయి. తనను తాను తక్కువగా చూసుకోవడం మొదలుపెడతాడు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక మానసిక ప్రవృత్తి. కొంతమందికి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటంలో ఒక రకమైన ఆనందం ఉంటుంది. తమలోని అభద్రతాభావాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారిని నొప్పిస్తారు. తమకు ఉన్న అధికారాన్ని, బలాన్ని చూపించుకోవడానికి మాటలను ఆయుధాలుగా వాడుకుంటారు. కాని ఆ మాటల వెనుక ఉన్న నొప్పిని వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారు ఎప్పుడూ ఆ స్థితిలో లేరు. వారు ఎప్పుడూ మాటలను విసిరేవారే కాని ఆ మాటలను మోసేవారు కాదు. ఒక మనిషి తన మనసులో ఆ మాటల్ని ఎలా మోస్తాడు? ఒక చిన్న మాట ఒక పెద్ద బండరాయిలా మారుతుంది. ఆ రాయిని గుండెమీద పెట్టుకుని నడవడం ఎంత కష్టమో తెలుసా? ప్రతీ క్షణం ఆ మాట తనను వేధిస్తూనే ఉంటుంది. నేను నిజంగానే పనికిరానా? నేను నిజంగానే అందంగా లేనా? నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదా? ఈ ప్రశ్నలు తనను లోపల్లోపలే చంపేస్తుంటాయి. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఒక పెద్ద సముద్రమంత వేదన ఉంటుంది. ఆ వేదనను ఎవరితోనూ పంచుకోలేరు. ఎందుకంటే పంచుకుంటే మళ్ళీ అలాంటి మాటలే వినాల్సొస్తుందేమో అనే భయం. మనం అనుకుంటాం కాలం అన్ని గాయాలను మాన్పుతుందని. కాని మాటల వల్లైన గాయాలు కాలంతోపాటు మానవు. అవి కాలంతోపాటు ఇంకా లోతుగా మారుతాయి. కొన్ని ఏళ్ల తర్వాత కూడా ఆ మాట అన్న వ్యక్తి ముఖం చూసినప్పుడు, లేదా ఆ మాట గుర్తొచ్చినప్పుడు అదే నొప్పి మళ్లీ కలుగుతుంది. అది ఒక మానసిక మచ్చ. ఆ మచ్చ ఎప్పటికీ పోదు. మాట్లాడే వ్యక్తి ఆ మాటను ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు. కాని విన్న వ్యక్తి ఆ మాటతోనే బతుకుతుంటాడు. ఆ మాట తన జీవితాన్ని, తన నిర్ణయాలను, తన బంధాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. నోటి మాటలకున్న శక్తిని మనం తక్కువ అంచనా వేస్తాం. ఒక మాట ఒక మనిషిని ఆకాశానికి ఎత్తగలదు, ఒక మాట ఒక మనిషిని పాతాళానికి తొక్కగలదు. మనం రోజూ ఎంతోమందితో మాట్లాడుతుంటాం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, అపరిచితులు. ప్రతి సంభాషణలోనూ మనం ఒక మాటను విసురుతాం. ఆ మాట అవతలి మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం ఆలోచించం. మనకు కావలసింది ఆ క్షణంలో మన భావాలను వ్యక్తం చేయడం మాత్రమే. కాని అవతలి మనిషి ఆ భావాలను ఎలా స్వీకరిస్తాడో, ఆ మాట తన మనసులో ఎలాంటి అలజడి రేపుతుందో మనం పట్టించుకోం. నిజానికి ఇది ఒక సామాజిక సమస్య. మన సమాజంలో ఎదుటివారిని విమర్శించడం, తక్కువ చేసి మాట్లాడడం ఒక అలవాటుగా మారిపోయింది. మనం ఒకరిని మెచ్చుకోవడానికి సంకోచిస్తాం, కాని విమర్శించడానికి మాత్రం అస్సలు వెనుకాడం. ఎదుటి మనిషి పడే కష్టం, తనలోని సత్తా మనకు కనిపించదు. కేవలం తనలోని లోపాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ లోపాలను ఎత్తిచూపడానికి మన మాటలను చాలా క్రూరంగా వాడుకుంటాం. ఆ మాటల వెనుక ఉన్న నొప్పిని గుర్తించడానికి మనకు సమయం లేదు, లేదా మనకు ఆ ఉద్దేశం లేదు. కొన్నిసార్లు మనకు అత్యంత ప్రియమైనవారే మనల్ని మాటలతో నొప్పిస్తారు. తల్లిదండ్రులు, పిల్లలు, భార్యాభర్తలు. నువ్వు నాకోసం ఏం చేశావు? నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు, నువ్వొక దండగమారివి. ఇవన్నీ చాలా తేలిగ్గానే మాటలే. కాని ఆ మాటలు విన్నవారి గుండెల్లో ఒక పెద్ద అగాధం ఏర్పడుతుంది. ఆ అగాధాన్ని ప్రేమతో కూడా పూడ్చలేం. మాట్లాడే వ్యక్తికి ఆ క్షణంలో ఉన్న కోపం, నిరాశ ఆ మాటల ద్వారా బయటకొస్తాయి. కాని ఆ మాటలొక బంధాన్ని ఎప్పటికీ బలహీనపరుస్తాయి, నమ్మకాన్ని పూర్తిగా చంపేస్తాయి. మనమంటుంటాం మాటలు కోటలు దాటుతాయి అని. కాని మాటలు కోటలను దాటడం ముఖ్యం కాదు, మనసులను తాకడం ముఖ్యం. ఒక మంచి మాట ఒక మనిషికి కొత్త జీవితాన్ని ఇవ్వగలదు. కాని ఒక చెడ్డ మాట ఒక మనిషి జీవితాన్ని చీకటిమయం చేయగలదు. మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. నేను అనే ఈ మాట ఎదుటి మనిషికి అవసరమా? ఈ మాట వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈ మాట అవతలి మనిషిని నొప్పిస్తుందా? ఈ ప్రశ్నలను మనకు మనమే వేసుకుంటే
మన నోటి నుంచి వచ్చే చాలా మాటలాగిపోతాయి. మాటలను మోయడం అంటే ఒక విషాన్ని తాగడం లాంటిది. ఆ విషం లోపల లోపలే వ్యాపిస్తూ మనిషిని బలహీనపరుస్తుంది. ఆ నొప్పిని బయటకు చెప్పుకోలేరు, లోపల దాచుకోలేరు. అది ఒక నరకం. ఆ నరకాన్ని అనుభవించేవారికే తెలుస్తుంది మాటల వెనుక ఉన్న నొప్పి. మాట్లాడే వ్యక్తి ఆ నరకాన్ని ఎప్పటికీ చూడలేడు. ఎందుకంటే అతను ఆ నరకాన్ని సృష్టించినవాడు, కాని ఆ నరకంలో బతికేవాడు కాదు. ఇది ఒక క్రూరమైన వాస్తవం. మనం మాటలను చాలా చౌకగా చూస్తాం, కాని మాటలకున్న ధర చాలా ఎక్కువ. ఒక మాట ఒక మనిషి జీవితాన్ని, తన అస్తిత్వాన్ని, తన ఆత్మగౌరవాన్ని కొల్లగొట్టగలదు. మాటలు అనేవి కేవలం శబ్దాలు కావు, అవి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మనం మాట్లాడే తీరు, మనం వాడే పదాలు మన చైతన్యాన్ని, మన సంస్కారాన్ని తెలియజేస్తాయి. ఎదుటివారిని గౌరవించడం, వారి భావాలను పట్టించుకోవడం మన కనీస బాధ్యత. ఒక మనిషి మనసులో ఆ మాటల వెనుక ఉన్న నొప్పిని భరిస్తూ బయటకు నవ్వుతూ కనిపించడం ఎంత గొప్ప త్యాగమో తెలుసా? ఆ త్యాగాన్ని మనం గుర్తించం. కేవలం వారి నవ్వును మాత్రమే చూస్తాం. ఆ నవ్వు వెనుక ఉన్న కన్నీళ్లు, ఆ కన్నీళ్ల వెనుక ఉన్న నొప్పి మనకు కనిపించదు. మాట్లాడే వ్యక్తికి ఆ నొప్పి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అతను ఎప్పుడూ పైపైన చూసేవాడే కాని లోతుగా చూసేవాడు కాదు. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను అబద్ధం చెప్పలేదు కదా, నిజమే కదా అన్నాను అని. కాని నిజం చెప్పడం వేరు, ఆ నిజాన్ని ఎదుటి మనిషిని నొప్పింపజేసేలా చెప్పడం వేరు. నిజం కూడా కొన్నిసార్లు చాలా క్రూరంగా ఉంటుంది. ఆ క్రూరత్వాన్ని మాటల ద్వారా ఎదుటి మనిషి మీద రుద్దడం అన్యాయం. నిజాన్ని కూడా ప్రేమగా, మర్యాదగా చెప్పవచ్చు. ఎదుటి మనిషిని గౌరవిస్తూ, వారి భావాలను పట్టించుకుంటూ నిజం చెప్పడం ఒక కళ. ఆ కళ మనలో చాలామందికి తెలీదు. మాటల వెనుక ఉన్న నొప్పిని భరించే మనిషి ఒకానొక సమయంలో మాటల మీద నమ్మకాన్ని కోల్పోతాడు. ఎవరైనా ప్రేమిస్తున్నాను అని చెప్పినా, నమ్ముతున్నాను అని చెప్పినా తను నమ్మలేడు. ఎందుకంటే తను విన్న మాటలన్నీ తనను మోసం చేశాయి, తనను నొప్పించాయి. తన మనసులో ఒక పెద్ద గోడ కట్టుకుంటాడు. ఆ గోడను ఎవరూ దాటలేరు. తను ఒంటరిగా ఉండిపోతాడు. ఆ ఒంటరితనం తనను ఇంకా లోతుగా నొప్పిస్తుంది. మాట్లాడే వ్యక్తికి ఆ ఒంటరితనం ఎప్పటికీ కనిపించదు. మనం మాటలను చాలా తేలిగ్గా అనేస్తాం, కాని ఆ మాటలను మనసులో మోసేవారికే తెలుస్తుంది ఆ మాటల వెనుక ఉన్న నొప్పి. ఆ నొప్పిని భరించే శక్తి అందరికీ ఉండదు. కొంతమంది ఆ నొప్పిని తట్టుకోలేక తమ జీవితాన్ని కూడా ముగించుకుంటారు. ఇది ఒక పెద్ద విషాదం. మాట్లాడే వ్యక్తికి ఆ విషాదంలో భాగం ఉందని అతను ఎప్పటికీ ఒప్పుకోడు. ఎందుకంటే అతను కేవలం మాటలనేవాడే కాని ఆ మాటల వల్ల వచ్చే ఫలితాలను అనుభవించేవాడు కాదు. జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తాం, కాని మాటల వల్ల చేసే తప్పులు చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఆ తప్పులను సరిదిద్దుకోవడం చాలా కష్టం. ఒక మాటను వెనక్కి తీసుకోవడం అసాధ్యం. ఒక బంధాన్ని తెంచేసిన మాటను మళ్లీ అతుక్కోవడం చాలా కష్టం. మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. నేను అనే ఈ మాట ఒక మనిషి జీవితాన్ని, ఒక బంధాన్ని, ఒక నమ్మకాన్ని నాశనం చేస్తుందా? ప్రతి మనిషిలోనూ ఒక లోతైన వేదన ఉంటుంది. ఆ వేదనను మనం గుర్తించాలి. ఎదుటి మనిషిని నొప్పింపజేసేలా మాట్లాడటం కంటే వారికి ధైర్యాన్నిచ్చేలా, వారిని ఆదరించేలా మాట్లాడటం చాలా గొప్ప విషయం. మన మాటలు ఒక మనిషికి ఓదార్పునివ్వాలి, ఒక మనిషికి నమ్మకాన్నివ్వాలి, ఒక మనిషికి ప్రేమను పంచాలి. అప్పుడే మన మాటలకు ఒక అర్థం ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక విత్తనం లాంటిది. అది ఎదుటి మనిషి మనసులో ఒక మొక్కగా మొలుస్తుంది. అది ప్రేమ మొక్క కావచ్చు, లేదా ద్వేషం మొక్క కావచ్చు. మనం ఏ విత్తనాన్ని నాటుతున్నామో మనం ఆలోచించాలి. మన మాటలు ఒక మనిషి జీవితాన్ని అందంగా మార్చాలి, కాని ఒక మనిషి జీవితాన్ని నరకం చేయకూడదు. ఆ బాధ్యత మనందరి మీదుంది. జీవితం చాలా చిన్నది. ఇందులో కోపాలు, ద్వేషాలు, విమర్శలకు సమయం లేదు. ప్రేమ, ఆదరణ, గౌరవం పంచడానికే సమయం సరిపోదు. మనం మాట్లాడే ప్రతి మాట ఒక మనిషికి సంతోషాన్నివ్వాలి, ఒక మనిషికి స్ఫూర్తినివ్వాలి. ఎదుటి మనిషిని గౌరవించడం, వారి భావాలను పట్టించుకోవడం మన కనీస బాధ్యత. మన మాటల వల్ల ఎదుటి మనిషి నొచ్చుకుంటే ఆ తప్పు మనదే. ఆ తప్పును సరిదిద్దుకోవడం మన బాధ్యత. మనం అంటుంటాం, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. కాని ఊరు మంచిదవ్వడం ముఖ్యం కాదు, మన చుట్టూ ఉన్న మనుషులు మంచిగా ఉండడం ముఖ్యం. మన మాటలు మన చుట్టూ ఉన్న మనుషులను సంతోషంగా ఉంచాలి, వారికి నమ్మకాన్నివ్వాలి, వారిని ఆదరించాలి. మాట్లాడే వ్యక్తికి ఈ బాధ్యత తెలియాలి. ఎందుకంటే అతను కేవలం మాటలు అనేవాడే కాదు. అతను ఒక సమాజంలో భాగం. అతని మాటలు ఆ సమాజం మీద ప్రభావం చూపుతాయి. మాటల వెనుక ఉన్న నొప్పిని భరించే మనిషి ఒకానొక సమయంలో మౌనంగా ఉండిపోతాడు. ఆ మౌనం ఒక పెద్ద ప్రశ్న. మాట్లాడే వ్యక్తికి ఆ ప్రశ్న ఎప్పటికీ వినిపించదు. ఎందుకంటే అతను ఎప్పుడూ తన మాటల శబ్దంలోనే మునిగిపోతాడు. మౌనం యొక్క శక్తిని అతను ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. మౌనం అంటే కేవలం మాట్లాడకపోవడం కాదు, అది ఒక పెద్ద నిరసన, అది ఒక పెద్ద వేదన, అది ఒక పెద్ద ప్రేమ.
మనం మాటలను చాలా తేలిగ్గా అనేస్తాం. కాని ఆ మాటలను మనసులో మోసేవారికే తెలుస్తుంది ఆ మాటల వెనుక ఉన్న నొప్పి. ఆ నొప్పిని భరించే శక్తి అందరికీ ఉండదు. కొంతమంది ఆ నొప్పిని తట్టుకోలేక తమ జీవితాన్ని కూడా ముగించుకుంటారు. ఇది ఒక పెద్ద విషాదం. మాట్లాడే వ్యక్తికి ఆ విషాదంలో భాగం ఉందని అతను ఎప్పటికీ ఒప్పుకోడు. ఎందుకంటే అతను కేవలం మాటలు అనేవాడే కాని ఆ మాటల వల్ల వచ్చే ఫలితాలను అనుభవించేవాడు కాదు. ఒకరి మనోభావాలను దెబ్బతీయడం చాలా సులభం, కాని ఆ గాయాన్ని మానపడం చాలా కష్టం. కొంతమంది తమ మాటలతో పదునైన కత్తుల కంటే లోతుగా గాయపరుస్తారు. నోరుంది కదా అని ఏదో ఒకటి మాట్లాడడం కాకుండా మన మాట ఎదుటివారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒక్క క్షణం ఆలోచించడం అవసరం. మాటలు తేలిగ్గా జారిపోవచ్చు, కాని అవి గుండెల్లో మిగిల్చే బరువు అంత తేలిగ్గా పోదు. బహుశా మన మాటల కంటే మన మౌనమే ఎక్కువ అర్థవంతంగా ఉంటుందేమో.